హే హాయ్. టూరిజంలో చాలా టైప్స్ ఉన్నాయి. యాజ్ అ ట్రావెలర్ నేను నేచర్ టూరిజంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. బీచెస్, మౌంటైన్స్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ఎక్సెట్రా. అలాగే కల్చరల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, రిలీజియస్ టూరిజం, ఇలా ప్రజలు చాలా వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అయితే నాకు ఇంకో డిఫరెంట్ అబ్సెషన్ ఉంది. అదే డార్క్ టూరిజం. బ్లాక్ టూరిజం, మార్బిడ్ టూరిజం, థానో టూరిజం అని చాలా నేమ్స్తో దీన్ని పిలుస్తారు. సో అసలు డార్క్ టూరిజం అంటే ఏంటో చెప్తానండి. మరణం, విషాదం, హింస, అసాధారణ పరిస్థితులు జరిగిన ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడమే డార్క్ టూరిజం. ఫర్ ఎగ్జాంపుల్, చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్లో 31 మంది చనిపోయారు. ఆల్మోస్ట్ 6 లక్షల మంది హై డోసెస్ ఆఫ్ రేడియేషన్ గురయ్యారు. అలాగే క్యాటకోంబ్స్ ఆఫ్ ప్యారిస్. ఆల్మోస్ట్ లేట్ 18th సెంచరీ నుంచి ప్యారిస్లో సెమెటరీస్ ఫుల్ అయిపోతున్నాయని హ్యూమన్ స్కల్స్, బోన్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ అండర్ గ్రౌండ్ సైట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేవారు. ఆల్మోస్ట్ 60 లక్షల మంది బోన్స్ అండ్ స్కల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే మన ఇండియాలో జలియన్ వాలాబాగ్, April 13th, 1919. అప్పటికి జనరల్ రెజినాల్డ్ డయర్ ఆయుధాలు లేని 100 మంది భారత నిరసనకారులని ఓపెన్ ఫైరింగ్ చేసి చంపేశారు. ఉత్తరాఖండ్లో ఉన్న రూప్కుండ్ లేక్, దీన్ని స్కెల్టన్ లేక్ అని కూడా అంటారు. 1942లో ఆల్మోస్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ స్కెల్టన్స్ ఈ లేక్లో ఒక బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్కి కనిపించాయంట. ఇలాగే కుల్ధారా హాంటెడ్ విలేజ్, కాలాపానీ జైల్, శనివార్ వాదా పూణే, భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సిరీస్ చాలా డార్క్ ఉండబోతుంది. అండ్ యా, మోస్ట్ ఆఫ్ ద డార్క్ హిస్టరీ చెప్తా ఫ్రమ్ ద వరల్డ్ అండ్ దెన్ ఇండియా. సో స్టే క్యూరియస్ విత్ మీ. వెల్కమ్ టు డార్క్ టూరిజం.